విదేశాలకు వెళ్లాలని అక్కడ స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా నేటి యువత ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ చేశామా విదేశాలకు ఎంఎస్ కోసం పయనమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు యూకే యుఎస్ బాట పట్టడం సర్వసాధారణమైపోయింది. అయితే ఇటీవలి కాలంలో అమెరికాను కాదని యూకేకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరి వారికి లండన్లో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, సౌకర్యాలు, సెక్యూరిటీ, స్కాలర్షిప్ ఎలా చూసుకోవాలి తదితర అంశాలను మనకు వివరిస్తున్నారు గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు శ్రీకర్ ఆలపాటి. ఆ విశేషాలంటూ ఆయన మాటల్లోనే విందాం. విదేశీ విద్య నేటి తరానికి ఎంతో ఆసక్తి కలిగించే విషయం. ఇక ఇటీవలి కాలంలో విద్యార్థులు ఎక్కువగా యూకే వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూకేలో అందుబాటులో ఉన్నటువంటి కోర్సులేంటి, మరీ ముఖ్యంగా వేసవికి సంబంధించి ఉన్న ఇంటేక్ ఏంటి అనే వివరాలు తెలియజేసిన ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకర్ ఆలపాటి గారు. మరిన్ని విషయాలు ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు యూఎస్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్, ఇప్పుడు యూకేకి వెళ్తున్నారు. ప్రధాన రీజన్ ఏంటి దీనికి? 2023లో మన భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్డమ్ కి వెళ్ళిన స్టూడెంట్స్ చూస్తే 1,20,000 కంటే ఎక్కువ వెళ్ళారండి. యూకేకి ఒక డిమాండ్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయండి చెప్పాలి అంటే. కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్, మనం యుఎస్ చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, ఐర్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ ఎక్సెట్రా ఇవన్నీ కంట్రీస్ తో మనం పోల్చుకుంటే యూకేకి టోటల్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఎఫిషియంట్ అండ్ చాలా వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అండి. యూకేకి చూసుకుంటే ఆఫర్ లెటరు కొన్ని యూనివర్సిటీస్ 1 డేలో ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్, కొన్ని అయితే 1 మంత్ 2 మంత్స్ అలా అవుతుంది. సో 1 డే to 2 మంత్స్ వరకు పడుతుందండి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యూకేకి ఇచ్చిన ఆఫర్ లెటర్ చాలా ఫాస్ట్ గా ఇస్తారు. ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. ప్రతి ఒక్క కంట్రీకి, ప్రతి ఒక్క యూనివర్సిటీకి వాళ్ళ ఒక రెస్పెక్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రకంగా మనం యూకేకి చూసుకుంటే అదొక చాలా పెద్ద బెనిఫిట్ అండి స్టూడెంట్స్ కి. ప్రతి కంట్రీ, మీరు యుఎస్ చూసుకుంటే టోఫెల్ కావచ్చు, ఐఎల్స్ కావచ్చు, ఆస్ట్రేలియాకి చూసుకుంటే, ఐర్లాండ్ చూసుకుంటే, న్యూజిలాండ్ చూసుకుంటే ఐఎల్స్ అనే ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ. బట్ మనం యూకేకి చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూకే యూనివర్సిటీస్కి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఎగ్జామ్షన్ ఉంటుందండి. సో ఇది దేని బట్టి ఉంటుందంటే వాళ్ళ స్టూడెంట్స్ ఒక 12th ఇంగ్లీష్ మార్క్స్ బట్టి ఉంటుంది. సో యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుందండి. ఇట్ దిస్ వేరీస్ ఫ్రమ్ 60 to 75. 12th ఇంగ్లీష్ మార్క్స్ 60 ఉంటే కొన్ని యూనివర్సిటీకి 65, కొన్ని వాటికి 70, కొన్ని వాటికి 75, అట్లా 60 to 75 మధ్యలో ఉంటే వాళ్ళు ఎటువంటి ఐఎల్స్ ఎగ్జామ్ కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఏది రాయాల్సిన అవసరం లేదండి. కాస్ట్ విషయానికి వచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కొంత ఆలోచిస్తుంటారు. కోర్స్ డ్యూరేషన్, అక్కడ స్పెండ్ చేసే టైం, వాటికి సంబంధించి చూస్తే యూఎస్తో కంపేర్ చేస్తే యూకేలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి వచ్చేసి కోర్స్ డ్యూరేషన్. మీరు యూజీ తీసుకోండి, లేదంటే పీజీ తీసుకోండి. మీరు అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్ చూస్తే యూకేలో ఈవెన్ కొన్ని బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ 2 yearsలో కూడా పూర్తి చేసుకోవచ్చు. వేరస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే యూకేలో చాలా యూనివర్సిటీస్ ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆఫర్ చేస్తారో మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ 1 year అండి. మనం యుఎస్ చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, ఐర్లాండ్ చూసుకున్నా, ఇవన్నీ కంట్రీస్లో కూడా కంపల్సరీ మాస్టర్స్ వచ్చేప్పటికి మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ 2 years ఉంటుందండి. ట్యూషన్ ఫీ చాలా ఎకనామికల్ అండి కంపేర్ టు అదర్ కంట్రీస్. యూకేకి చాలా అంత డిమాండ్ అంత పెరిగి ఇంకా విపరీతంగా పెరుగుతున్న ఒక మేజర్ కారణం ఏంటి అంటే ఎకనామికల్ ట్యూషన్ ఫీ అండి. యూకేకి వచ్చేప్పటికి ట్యూషన్ ఫీ మినిమం టు మినిమం 25% తక్కువ ఉంటుందండి. అండ్ దాంతోపాటు స్కాలర్షిప్స్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుందండి. £1,000 నుంచి ఆల్మోస్ట్ ఒక 7,000, 8,000 pounds వరకు ఉంటుంది. సో మనము పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూస్తే ఈ ట్యూషన్ ఫీజు అప్రాక్సిమేట్లీ 10 to 20 lakhs పర్ యానం అండి. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ ఓన్లీ 10 lakhs. కొన్ని మంచి పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ర్యాంకింగ్స్ బాగుంటాయి, కరికులమ్స్ బాగుంటాయి. సో అట్లా మనం అప్రాక్సిమేట్గా మనం చూస్తే పర్ యానం అరౌండ్ 10 to 25 lakhs అనుకోండి ఆన్ ఏ హైయర్ సైడ్. జనరల్గా మన దగ్గర స్టూడెంట్స్కి చూస్తే ఇప్పుడు చాలా మంది బీటెక్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు, లేదా డిగ్రీ తర్వాత వెళ్తుంటారు. సో చూస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ కరికులం అంటే ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయేది మార్చ్, ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళకి ఎక్కువ కోర్సెస్ ఆగస్ట్, సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంటాయి. ఈ డ్యూరేషన్ అనేది కొంచెం స్టూడెంట్స్కి వేస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలా కాకుండా యూకేలో ప్రత్యేకంగా ఈ సమ్మర్ ఇంటేక్ కూడా ఉంటుంది. దాని గురించి అని చెప్తారా? విద్యార్థులకి మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే అండి, సమ్మర్ ఇంటేక్ అనేది ఒక అడిషనల్ ఇంటేక్ ఉంటుంది. నార్మల్గా యూకే లాంటి కంట్రీస్కి 2 మేజర్ ఇంటేక్స్ ఉంటాయి. ఒకటేమో జనవరి అండి, కొన్ని యూనివర్సిటీస్ ఫిబ్రవరి కూడా స్టార్ట్ అవుతాయి. సో జాన్ ఆర్ ఫెబ్ అనుకోవచ్చు. ఇంకొక మేజర్ ఇంటేక్
జాన్ కంటే కూడా పెద్ద ఇంటేక్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందండి, సెప్టెంబర్/అక్టోబర్. ఈ 2 ఇంటేక్స్ కాకుండా ఇంకొక ఇంటేక్ స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం ఏంటి అంటే ఒక సమ్మర్ ఇంటేక్ అంటారండి దాన్ని. సో ఈ సమ్మర్ ఇంటేక్ మోస్ట్లీ జూన్లో స్టార్ట్ అవుతుంది, కొన్ని మేలో స్టార్ట్ అవుతాయి, కొన్ని జూలైలో ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ యూకేకి సంబంధించిన వరకు ఈ జూన్లో స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు విద్యార్థులకి యూకే వెళ్తానికి ఎన్నో బెనిఫిట్స్ అండి. ఫర్ ఇన్స్టెన్స్ యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆర్ ఐర్లాండ్ కావచ్చు. ఇటువంటి కంట్రీస్కి ఒక స్టూడెంట్ ఒక యావరేజ్ ప్రాసెసింగ్ టైం అని మనం ఎప్పుడైతే చూస్తామో ఈ ప్రాసెసింగ్ టైం వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 4 to 6 months పడుతుందండి. బట్ వేరేస్ మనం యూకే లాంటి కంట్రీస్ చూసుకుంటే విత్ ఇన్ 1 month కూడా ఫారెన్ పంపించేయచ్చండి. అంటే నేను మాట్లాడుతుంది యూకే అనేది ఒక సూపర్ ఫాస్ట్ డెస్టినేషన్గా నేను చెప్పొచ్చు. యూకేకి వెళ్ళే స్టూడెంట్స్కి ఒక మేజర్ బెనిఫిట్ ఏంటంటే పోస్ట్ డ్యూరేషన్ కూడా తక్కువ అండి. GIR అంటారండి దీన్ని, గ్రాడ్యుయేట్ ఇమిగ్రేషన్ రూట్. అంటే వాళ్ళ రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత 2 years పాటు వాళ్ళు యూకేలో ఉండి ఎటువంటి ఫుల్ టైం జాబ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని గ్రాడ్యుయేట్ ఇమిగ్రేషన్ రూట్ అంటారండి. అండ్ వేరే కంట్రీస్లో దీన్ని PSW అంటారు, అంటే పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్. వాళ్ళ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత వాళ్ళు 2 ఏళ్ల పాటు యూకేలో ఉండి ఫుల్ టైం జాబ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ సమ్మర్ ఇంటేక్ కోర్సెస్ గురించి ప్రధానంగా ఏం చెప్తారు, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? 2023 పాస్ అవుట్ స్టూడెంట్స్కి ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఈ సమ్మర్ ఇంటేక్లో చాలామంది యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, నార్థంబ్రియా యూనివర్సిటీ లండన్, అల్సర్ లండన్, సోలెంట్ యూనివర్సిటీ, BPP, యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్. ఎన్నో యూనివర్సిటీస్ ఈ సమ్మర్ ఇంటేక్ అనేది విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఈ సమ్మర్ ఇంటేక్ వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతుందండి. సో మనం వీఆర్ ఆల్రెడీ స్టాండింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో విద్యార్థులు కనుక సమ్మర్ ఇంటేక్కి ప్లాన్ చేస్తుంటే నా అడ్వైస్ ఒకటే అండి, మీరు ఏ మాత్రం లేట్ చేయొద్దు, టైం చాలా తక్కువ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఫినాన్షియల్గా బెటర్ అవడం కోసం ఫారెన్ కంట్రీస్ని కొంత చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ట్యూషన్ ఫీజ్ వాళ్ళు అక్కడ సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అని. యూకేలో దీనికి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? యూకే ఒక మేజర్ రీజన్ స్టూడెంట్స్ ఎందుకు అంత డిమాండ్ చూపిస్తున్నారు అంటే వాళ్ళు చదువుకుంటున్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ లీగల్గా చేసుకోవచ్చు అండి. అంటే స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్ వస్తుంది, దాని తర్వాత క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ ట్యూషన్ ఫీ పేమెంట్ ఉంటుందండి. ఒక్కొక్క యూనివర్సిటీకి వాళ్ళ రెస్పెక్టివ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి £1000 ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి £5000, కొన్ని యూనివర్సిటీస్కి £10,000 అనేది ఉంటుందండి. ఈ రెస్పెక్టివ్ డిపాజిట్ అమౌంట్ కడితే ఈ విద్యార్థులకి క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. క్యాష్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. సో ఈ క్యాష్ అనే డాక్యుమెంట్ తీసుకొని విద్యార్థులు వాళ్ళ రెస్పెక్టివ్ వీసా అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వాళ్ళ వీసా ఫైల్ చేసుకున్న తర్వాత కోర్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళు యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వాళ్ళకి ఒక BRP అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ BRP ప్రాసెస్ పూర్తి చేసుకున్నప్పటి నుంచి విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ లీగల్గా చేసుకోవచ్చు అండి. ఇదే పార్ట్ టైం జాబ్స్ కొన్ని కంట్రీస్లో ఫస్ట్ 1 year పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 1 year వాళ్ళు చేసుకునే ఒక అవకాశం ఏంటి అంటే ఓన్లీ యూనివర్సిటీలో ఏదైతే ఆన్ క్యాంపస్లో జాబ్స్ కావచ్చు, ఇంకేమన్నా దొరికే అవకాశం ఉంటే ఓన్లీ ఆన్ క్యాంపస్ వరకు చేసుకునే అవకాశం ఉంటుందండి. బట్ ఆన్ క్యాంపస్ వదిలేసి ఇంకెక్కడ వేరే చోట ఎక్కడన్నా చేయాలి అంటే లీగల్గా అయితే స్టూడెంట్స్ చేసుకునే అవకాశం ఉండదు. బట్ ఈ కంట్రీ యునైటెడ్ కింగ్డమ్లో ఒక మంచి అద్భుతమైన అవకాశం ఏంటి అంటే బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి BRP ప్రాసెస్ పూర్తి చేయగానే ఇమీడియట్గా ఈ పార్ట్ టైం జాబ్స్ అనేది లీగల్గా చేసుకోవచ్చు అండి. సో నేను రీసెంట్గా లండన్లో ఉన్నాను కాబట్టి చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యానండి. ఏ స్టూడెంట్స్తో మాట్లాడినా కూడా వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఒక 12 to 15 pounds per hour, అంతకంటే తక్కువ అయితే లేదు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 18 pounds or 25 pounds పైగా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా పార్ట్ టైం జాబ్స్లో విద్యార్థులకి I think 10.5 pounds per hour అది మినిమం వేజ్ అండి. మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీరు తెలుసుకోవాలి. మన ఇండియాతో పోల్చుకుంటే యూకే కావచ్చు, వేరే కంట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటలీ డిఫరెంట్. మీరు యూకే విషయం చూస్తే మన ఇండియా లాగా వీక్లీ 5 days to 6 days కాదండి. వీక్లీ ఇట్స్ ఓన్లీ 2 to 3 days, పర్ డే 3 to 4 hours మీ క్లాసెస్ ఉంటాయి. ఈ టైం మీరు ఎడ్యుకేషన్కి అలా స్పెండ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి సరిపోతుంది. సో ఆ రకంగా మీరు చూసుకుంటే చదువుకునేప్పుడు
మీరు 80 hours per month లీగల్గా చేసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ వెకేషన్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు అండి. అండ్ 1 yearలో మీకు ఎంతకాలం వెకేషన్ వస్తుంది అనుకుంటున్నారు? 1 yearలో మినిమం 3 to 4 months మీకు వెకేషన్స్ వస్తుంది. విద్యార్థులందరూ కూడా ఈ 3 to 4 months టైంలో ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. సో అట్లా విద్యార్థులు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము వాళ్ళ వెకేషన్ ప్రకారం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, స్టడీస్ మీద ప్రాపర్గా ఫోకస్ పెట్టుకొని పార్ట్ టైం జాబ్స్ మేబీ ఒక 60 hours 80 hours అలా చేసుకుంటూ నెలకి, ఈ వెకేషన్ టైంలో మీరు యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో కనుక మీరు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటే మీరు ఫుల్ టైం జాబ్స్ చేసుకొని మీ ట్యూషన్ ఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, టు మేజారిటీ ఎక్స్టెంట్ మీ చదువు డిస్టర్బ్ అవ్వకుండా చేసుకునే ఒక మంచి అవకాశం అండి. విద్యార్థులందరూ కూడా అడ్వైస్ ఒకటే అండి, ఫస్ట్ 6 months పాటు మీకు పార్ట్ టైం జాబ్ దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు. మీరు వెళ్ళాలి, మీరు తెలుసుకోవాలి, రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి, మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఎన్నో ఇంటర్వ్యూస్ తర్వాత మీకు ఒక పార్ట్ టైం జాబ్ రావచ్చు. సో విద్యార్థులందరూ కూడా ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేసి, అండ్ విద్యార్థులందరూ కూడా చెప్తామండి, మీరు వెళ్ళేది అక్కడ దేనికోసం? పార్ట్ టైం జాబ్స్ కోసం కాదు, చదువు కోసం, రైట్? పార్ట్ టైం జాబ్స్ 12 to 15 pounds per hour అనుకుంటాం. ఒక 12 pounds per hour అంటే పౌండ్ ఒక 100 rupees అప్రాక్సిమేట్లీ, 105 ఉంది. మనం 100 తీసుకున్నా కూడా గంటకి 1200 నుంచి 1500 వస్తుందండి స్టూడెంట్స్. సో విద్యార్థులు కొంతమంది ఆర్ ఎక్కువ మంది చేసే ఒక పొరపాటు ఏంటి అంటే, వాళ్ళు ఈ డబ్బు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అరే నాకు గంటకి 1200 వస్తుంది, గంటకి 1500 వస్తుంది, సో నేను ఆ రకంగా చేసుకుంటే 80 hours చేసుకుంటే నాకు 1.2 lakh వస్తుంది, 1 lakh వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అనే రకం ఆలోచించి వాళ్ళు కొంచెం ఒక రాంగ్ పాత్లో వెళ్తారు. సో విద్యార్థులందరికీ ఒకటి చెప్తాను, మీకు పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, మీకు జీవితాంతం ఉంది టైం. మీ కోర్స్ పూర్తయినాక 2 years మీకు జిఐఆర్ ఇస్తున్నారు, 2 years ఫుల్ టైం జాబ్ మీరు లీగల్గా చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, ఆపేవాళ్ళు లేరు. పార్ట్ టైం జాబ్ ఎక్కువ చూసినట్లయితే కనుక లేట్ ఈవినింగ్స్, నైట్స్ ఎక్కువ మంది చేస్తుంటారు. ఈ విషయానికి వచ్చినప్పుడు కొంత సేఫ్టీ విషయంలో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు భయపడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మనం ఇవి ఎక్కువ చూస్తున్నాం. ఇండియన్ స్టూడెంట్స్ అదర్ కంట్రీస్లో ఎక్కడో చనిపోయారు అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగాయి అని చెప్పి. సో దీనికి సంబంధించి చూస్తే యూకే ఎంతవరకు సేఫెస్ట్ అంటారు? ఐ థింక్ స్టూడెంట్స్ యూకే లాంటి కంట్రీకి వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. యూకే ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అండి, టు బీ ఫ్రాంక్. బట్ ఏ కంట్రీ ఎంత సేఫ్గా ఉన్నా కూడా మనం పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. అఫ్ కోర్స్ టైమింగ్స్ కావచ్చు, కొన్ని ప్రికాషన్స్ ఏదైతే ఫాలో అవ్వాలో కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో మనము ఒక వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు మన Fold 5 కావచ్చు, ఒక iPhone 15 కావచ్చు, iPhone 16 కావచ్చు, ఈ మొబైల్స్ ఎక్కువ ఫ్లాష్ చేయటం కావచ్చు, లేకపోతే ఎక్కువ షో ఆఫ్ అంతా కూడా చేయకుండా మన పని ఏంటి, మనం చదువుకోవడానికి వచ్చాము, యూనివర్సిటీకి వెళ్తాం, చదువుకుంటాము, తిరిగి వచ్చేస్తాము, అసైన్మెంట్స్ చేసుకుంటాము, మన పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాము అనే రకంగా మన పాటికి మనం కొంచెం సింపుల్గా ఫోకస్డ్గా ఉంటే చాలా మంచిది. సో విద్యార్థులందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్ కనుక ఫాలో అయితే ఐ థింక్ వాళ్ళు వరి అవ్వాల్సిన ఎటువంటి అవసరం లేదండి. స్టూడెంట్స్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సరైన యూనివర్సిటీని చూస్ చేసుకోలేకపోవడం. మనం ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అక్కడ చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు వెళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రోగ్రామ్, మీ కోర్స్, స్పెషలైజేషన్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి. అండ్ మీరు చదువుకున్న చదువుకి, మీరు చూస్ చేసుకున్న ప్రోగ్రామ్కి, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ కెరియర్ అవుట్కమ్. మీరు భవిష్యత్తులో ఎట్లా మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఈ కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ కోర్సెస్ ఏ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉందో ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఆ యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు, అక్కడ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్, అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అండి స్టూడెంట్స్కి లొకేషన్. మనం హైదరాబాద్ నుంచి కావచ్చు, వరంగల్ కావచ్చు, లేకపోతే మన భారతదేశం నుంచి ఇంత దూరం వెళ్ళేది యూకేకి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేనికి, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ కోసం, ఆ ఎక్స్పోజర్ కోసం, ఆ ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ కోసం. ఈ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ యూనివర్సిటీ లొకేషన్ ఎక్కడ అనేది వాళ్ళు చూసుకొని ప్రాపర్గా స్టడీ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ కోర్స్, వాళ్ళ యూనివర్సిటీ అండ్
ఫర్దర్ కెరియర్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ట్యూషన్ ఫీజు కావచ్చు ఇవంతా పే చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా కొంత స్కాలర్షిప్ వైపు చూస్తూ ఉంటారు. ఈ స్కాలర్షిప్స్ ఎలాంటి స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది? ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద యూకే యూనివర్సిటీస్ వాళ్ళు బర్సరీ అనేది ఇస్తారు. ఈ బర్సరీ అనేది £1,000 నుంచి ఒక 6,000 7,000 pounds వరకు ఉంటుందండి. యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. ఇది కాకుండా కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారండి యూకే యూనివర్సిటీస్. ఈ స్కాలర్షిప్ దేన్ని బట్టి ఉంటుందంటే వాళ్ళ ఒక అకాడమిక్ పర్సంటేజ్, మేజర్గా చూసేది వాళ్ళ బ్యాచిలర్ పర్సంటేజ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ ఫర్ మాస్టర్స్. సో బ్యాచిలర్స్లో వాళ్ళ పర్సంటేజ్ వచ్చేసి మినిమం 70 అలా ఉండాలండి. 70, 75, 80 అలా ఉంటే ఒక్కొక్క యూనివర్సిటీకి వాళ్ళ ఓన్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్, కొన్ని యూనివర్సిటీస్కి వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వైజ్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. విద్యార్థులందరూ కూడా వాళ్ళ పర్సంటేజ్ బట్టి ఈ అడిషనల్ స్కాలర్షిప్స్ కూడా అవైల్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది యూకే విద్యకు సంబంధించి, అదేవిధంగా అక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇక యూకే యూనివర్సిటీలు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలకు సంబంధించి శ్రీకర్ ఆలపాటి గారు చెప్పినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.